వేరుశెనక్కాయలు, అదే అండి పల్లీలు, పచ్చి వాటిని ఇంటికి తెచ్చుకొని ఉడకబెట్టుకొని తినడం అంటే మీకు ఇష్టమేనా? మరి వాటిని ఉడకబెట్టే ముందు పల్లీలను కడుగుతాం కదా, ఆ కడిగిన నీళ్ళని ఏం చేస్తున్నారు? పారేస్తున్నారా? ఆగండి ఆగండి, అస్సలు పడేయకండి. దానికే ఇప్పుడు నేను ఒక మంచి ఉపయోగపడే చిట్కా చూపిస్తాను, చూసేయండి. పల్లీలను పూర్తిగా మునిగేంత వరకు ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి నీళ్ళను తీసుకొని చేతులతో పైకి కిందికి కలుపుకుంటూ ఇలా మట్టి పోయేంత వరకు కడిగేసి వేరొక బౌల్లోకి నీళ్ళను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మట్టి ఎక్కువగా ఉంటే మరొక 2 సార్లు క్లీన్ చేసుకొని పల్లీలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మట్టి పోయేంత వరకు కడక్కపోతే గనక ఉడికిపోయిన తర్వాత పల్లీలు ఒకదానికొకటి అతుక్కునే అవకాశం ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. మరి ఇలా ఫిల్టర్ చేసుకున్న నీళ్ళను అన్నింటినీ ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉన్న చెట్లకి పోసుకోవాలి. పొలాల్లో నుంచి డైరెక్ట్గా మనకి మార్కెట్లోకి వస్తాయి కాబట్టి పల్లీలకి చాలా రకాల ఎరువులు, మట్టి కలిసి ఉంటాయి కాబట్టి మనం వాటిని వేస్ట్ చేయకుండా మన ఇంట్లో చెట్లకి వాడుకోవడం వల్ల వాటికి సపరేట్గా ఎలాంటి మందులను వేయక్కర్లేదు. మరి ఈ టిప్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేస్తారు కదా.